అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై కేసులు పెడితే భయపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. ప్రైవేట్ సంస్థలో పనిచేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని, ఎప్పుడో మూతబడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందిని మంచి ఆలోచనలతో ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. కాంగ్రెస్ కు ఒక పత్రిక ఉండాలని నేషనల్ హెరాల్డ్ పత్రికను పునరుద్దరించే ప్రక్రియ చేపట్టారని తెలిపారు. పత్రికను తిరిగి నడిపించాలంటే బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా కొంతమంది కాంగ్రెస్ నాయకులను తీసుకున్నారన్నారు. ఇక షేర్ క్యాపిటల్స్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారని తెలిపారు. ₹1 కూడా ప్రభుత్వానికి సంబంధించింది కాదని తెలిపారు. ఎవరూ జేబులో ₹1 కూడా వేసుకోలేదని, ఆస్తులన్నీ నెఫ్రువేనని గుర్తు చేశారు. వారసత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పత్రికను నడపాలని ప్రయత్నించారని తెలిపారు. మనీ లాండరింగ్ కేసులు పెట్టి మానసికంగా సోనియా రాహుల్ ని వేధిస్తారా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ప్రచారాన్ని అడ్డుకోవాలని మళ్లీ కేసులు పెట్టారని విమర్శించారు. ఈ అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. సోనియా రాహుల్ కు తెలంగాణ ప్రజలంతా అండగా నిలబడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ లో పెట్టుకున్నారు, ఆ తర్వాత పూణే ముంబై ఏదో వేసుకుంటారని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇయ్యాలా. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్ కు తీసుకెళ్తున్నావు. నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. మనం అడగడం మన బాధ్యత, ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు. అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది. ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది. ఇలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మంత్రులు లేకపోతే ప్రభుత్వం ఆ కార్యక్రమాలలో ఉంటే ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. చేయడమే కాదు, చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాజకీయాలలో. మరి ఎవరు చెప్పాలి? ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి? మీరే కదా. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.